రాత్రి సరిగ్గా 2 గంటలవుతోంది. గది మొత్తం చీకట్లో మునిగిపోయింది. ఒక చిన్న కొవ్వొత్తి వెలుగులో ఆదిత్య పుస్తకంలోని పేజీలు వేగంగా తిప్పుతూ ఉన్నాడు. అతని నుదుటి మీద నుంచి చెమట ధారలుగా కారుతోంది. చేతులు వణుకుతున్నాయి. గొంతు ఎండిపోయి రోజుల తరబడి నీళ్లు తాగనట్టుగా ఉంది. గది మొత్తం పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. గోడల మీద కొన్ని తాంత్రిక గుర్తులు గీసి ఉన్నాయి. ఆ భయంకరమైన వాతావరణంలో ఆదిత్య ఎర్రగా మారిన కళ్ళతో పదే పదే గది తలుపు వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్లో ఆదిత్య, చాలా పెద్ద సమస్య వచ్చింది అని ఒకతను మాట్లాడుతున్నాడు. ఏమైంది అని ఆదిత్య అడగ్గా, ప్రియా బాడీ మార్చురీ నుంచి కనిపించకుండా పోయింది. నువ్వు ఇప్పుడెక్కడున్నావు అని డాక్టర్ ఫోన్లో అడుగుతున్నాడు. ఆదిత్య సడన్గా సైలెంట్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నాడు. అతని నుదుటిపైన ముడతలు మరింత లోతుగా అయ్యాయి. వెంటనే ఫోన్ కట్ చేశాడు. గదిలో మళ్ళీ అదే భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రియా, ఆదిత్య ఇద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆదిత్య తన కుటుంబంతో కలిసి ప్రియా ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికి గ్రామంలోని ఒక పేరున్న పురోహితుడిని పిలిచారు. ఆయన ఇద్దరి జాతకాలను తన ముందు పెట్టుకుని పరిశీలించడం మొదలుపెట్టాడు. కొంతసేపు నిశ్శబ్దంగా జాతకాలను చూస్తూ ఉన్నాడు. సడన్గా ఆయన మొహం మారిపోయింది. ఈ పెళ్లి జరగకూడదు అన్నాడు. అంతవరకు సంతోషంతో సందడిగా ఉన్న ఆ గది ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఏమంటున్నారు గురూజీ అని ఆదిత్య వాళ్ళ అమ్మ అడిగింది. ఈ ఇద్దరి జాతకాల్లో పెళ్లి యోగమే లేదు. ఒకవేళ వీళ్లకు పెళ్లి జరిగితే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది అన్నాడు. ఆదిత్య వెంటనే కలుగు చేసుకుని, ఏంటి మీరు చెప్పేది? నేను ఇవన్నీ నమ్మను అన్నాడు. ఆ పురోహితుడు ప్రశాంతంగా ఆదిత్యతో, బాబు, మనం నమ్మినా నమ్మకపోయినా కొన్ని విషయాలు మారవు. జాతకంలోనిదే నేను చెప్పాను. మీ ఇద్దరి సంబంధంపై కుజగ్రహం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అన్నాడు ఆ పురోహితుడు. అందుకు ఆదిత్య కోపంగా, నేను ప్రియను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను అన్నాడు. అందుకు పురోహితుడు ఆదిత్య వైపు ఒక రకంగా చూసి, సరే అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక నుంచి నీ దారి మొత్తం చీకటితో నిండి ఉంటుంది అన్నాడు. వెంటనే ఆదిత్య తండ్రి కోపంగా, మీ మాటలు వినడానికి నా కొడుకు సిద్ధంగా లేడు. మిమ్మల్ని ఇక్కడికి పిలిచి అవమానించాల్సిన అవసరం లేదు. తప్పు జరిగింది. మిమ్మల్ని పిలిచినందుకు క్షమించండి. మీరు వెళ్ళిపోవచ్చు అని ఆదిత్య తండ్రి అన్నాడు. ఆదిత్య కూడా, మీరు చెప్పే ఈ చీకటంటే నాకు భయం లేదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను అని ఆదిత్య అనడంతో పురోహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఎవరినీ పట్టించుకోకుండా కొద్ది రోజులకే ఆదిత్య ప్రియల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి తర్వాత ఆదిత్య తల్లి అతనితో, బాబు, ఒక్కసారి మన ఊరికి వెళ్ళి మన కులదైవానికి పూజ చేయించు. మన మనసుకు కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి కొద్దిసేపు అలాగే ఆగి ఆమె మళ్ళీ ఒక విషయం చెప్పింది. మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నేను పురోహితుడితో మాట్లాడాను. ఆయన కుజశాంతి పూజ చేయాలని చెప్పారు. ఊర్లో అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు అక్కడికెళ్ళి మనస్ఫూర్తిగా ఆ పూజ చేయాలి అని చెప్పింది. ఆదిత్య తల్లి మాటను కాదనలేకపోయాడు. సరే అమ్మా, నీకోసం అది కూడా చేస్తాను అని అలా ఆదిత్య ప్రియ వాళ్ళ ఊరికి బయలుదేరారు. దాదాపు 12 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు ఊరికి దగ్గరగా వచ్చారు. ఇంతలో ఎదురుగా ఒక భారీ ట్రక్ చాలా వేగంగా వాళ్ళ వైపు దూసుకొచ్చింది. ఆదిత్య కారును తప్పించడానికి ఎంత ప్రయత్నించినా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అతని కళ్ళ ముందంతా చీకటిగా మారిపోయింది. కాసేపటికి ఆదిత్య కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. తలకి కట్టుంది. ఒళ్ళంతా నొప్పితో బాధపడుతున్నాడు. అతను వెంటనే, ప్రియా ప్రియా ఎక్కడుంది అని అక్కడున్న వాళ్లను అడిగాడు. డాక్టర్ అతని వైపు బాధగా చూసి, నన్ను క్షమించండి, మీ భార్య అక్కడికక్కడే చనిపోయింది అన్నాడు. ఆదిత్య షాక్కు గురయ్యాడు. అది అది నిజం కాదు, అలా ఎలా జరుగుతుంది అని ఆదిత్య అంటూ ఉండగా, మీ ఇంటికి సమాచారం ఇచ్చాం, కానీ వాతావరణం చాలా దారుణంగా ఉండడంతో రేపు సాయంత్రం వరకు ఎవరూ ఇక్కడికి చేరుకోలేరు. అందుకే మీ భార్య మృతదేహాన్ని మార్చురీలో ఉంచాం. మీరు ధైర్యంగా ఉండాలి అంటూ డాక్టర్ ఇంకా ఏదో చెబుతూ ఉన్నాడు.
కానీ ఆదిత్యకు మాత్రం ఒక్క మాట కూడా వినిపించడం లేదు. అతని ప్రపంచం మొత్తం ఒక్క క్షణంలో ఆగిపోయింది. ఆ హాస్పిటల్ చీకటి గదిలో ఆదిత్య నేలపై ఒంటరిగా కూర్చొని తన ఫోన్లోని ప్రియా ఫోటో చూస్తూ మరోసారి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. అతని కళ్ళన్నీ ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి. అతను తనలో తానే ఇది జరగదు, ప్రియా నన్ను వదిలి వెళ్ళదు అని చెప్పుకుంటున్నాడు. అప్పుడే అతని మనసులో ప్రియతో గతంలో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. గతంలో ఒకసారి ప్రియా ఆదిత్య మాట్లాడుకుంటూ, ప్రియా ఒక విషయం నిజంగా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడిగింది. అందుకు ఆదిత్య, అవును, నువ్వు ఊహించనంతగా చాలా ప్రేమిస్తున్నాను అన్నాడు. నన్ను పొందడానికి ఎంతవరకు వెళ్తావు అని ప్రియా అడగ్గా, నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని ఆదిత్య చెప్పాడు. ప్రియా చిన్నగా నవ్వి, అయితే ఆలోచించుకో, ప్రేమిస్తే చివరి వరకు నిలబడాలి అంది. ఆ మాటలు ఆదిత్య మనసులో రీసౌండ్ లాగా మోగుతున్నాయి. అప్పుడే ఆదిత్య, నన్ను తిరిగి తీసుకురా అన్న మాటలు వినబడ్డాయి. ఆదిత్య ఒక్కసారిగా తల పైకెత్తి చూశాడు. నేను ఇంకా వెళ్ళిపోలేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ మాటలు వింటూ ఆదిత్య పిచ్చివాడిలా చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. వణుకుతున్న చేతులతో ఫోన్లోని ప్రియా ఫోటోని చూస్తూ, నేను నిన్ను తిరిగి తీసుకొస్తాను ప్రియా, ఏం చేయాల్సొచ్చినా చేస్తాను అని చెప్పి చేతికున్న నీడిల్స్ ఇవన్నీ పక్కకు పీకేసి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ఇంతకుముందు పెళ్లికి వ్యతిరేకంగా చెప్పిన అదే పురోహితుడి ఆశ్రమానికి వెళ్ళాడు. గురూజీ, నా భార్యని తిరిగి తీసుకురండి, మిమ్మల్ని అవమానించి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి, కానీ నా ప్రియను మాత్రం నాకు తిరిగి ఇవ్వండి అని పురోహితుడిని అడిగాడు. అందుకు ఆ పురోహితుడు నిట్టూర్పుతో, నేను ముందే హెచ్చరించాను కదా బాబు, ఆ పెళ్లికి యోగం లేదు, కానీ నువ్వు మొండిగా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నేనేమీ చేయలేను అన్నాడు. అందుకు ఆదిత్య, నాకేమీ తెలీదు గురూజీ, నాకు ప్రియా కావాలి అంతే అన్నాడు. చనిపోయిన తర్వాత ఎవరినీ తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు బాబు, కోపంతో కాదు, ప్రశాంతంగా ఆలోచించు అన్నాడు పురోహితుడు. కానీ ఆదిత్య మాత్రం వదల్లేదు. ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది, మీకు ఆ మార్గం తెలుసని నాకు నమ్మకం ఉంది, మీరు మరణాన్ని ముందే పసిగట్టగలిగితే దాన్ని ఓడించే మార్గం కూడా మీకు తెలిసే ఉంటుంది అన్నాడు ఆదిత్య. పురోహితుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, కొన్ని మార్గాలున్నాయి, కానీ అవి దేవుడి నిర్ణయానికి వ్యతిరేకమైనవి, మనిషి దేవుడి నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని చెప్పాడా పురోహితుడు. ఆదిత్య కళ్ళలో కోపం కనిపిస్తోంది. దేవుడి అనుమతి లేకపోయినా ప్రియను తిరిగి తీసుకురాగల మార్గం ఉంటే నేను దాన్ని వెతుకుతాను, అందుకోసం అవసరమైతే సైతాను దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా వెళ్తాను అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది. నీ బాధ నాకు అర్థమవుతోంది. అది విన్న వెంటనే ఆదిత్య వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ దాదాపు ఒక 25-26 ఏళ్ల వయసున్న ఒక యువ పురోహితుడు ఉన్నాడు. ఎవరినైనా నిజమైన మనసుతో తిరిగి తీసుకురావాలంటే ఒక సాధన ఉంది అని ఆ యువ పురోహితుడు అన్నాడు. ఏ సాధన అని ఆదిత్య అడగ్గా ఆ యువకుడు నెమ్మదిగా, శవ సాధన. మరణించిన తర్వాత ఆత్మ కొంతకాలం ఆ శరీరం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సరైన పద్ధతిలో సాధన చేస్తే ఆ ఆత్మను మళ్ళీ అదే శరీరంలోకి పంపొచ్చు అన్నాడు ఆ యువకుడు. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. నిజంగానే అలా చేయగలమా, ఎలా అని అడిగాడు. అర్ధరాత్రి శ్మశానంలో మృతదేహంతో ఈ సాధన చేయాలి. తాంత్రికుడు శవం మీద కూర్చొని మంత్రాలు జపిస్తాడు. సాధన విజయవంతమైతే మృత ఆత్మ స్పందించడం మొదలు పెడుతుంది. కానీ అంటూ ఆ యువకుడు ఒక్కసారిగా ఆగి, సాధన మధ్యలో ఆగిపోయినా లేదా భయం మనసును అదుపులోకి తీసుకున్నా ఆ ఆత్మ తిరిగి వెళ్ళదు. అది దాన్ని పిలిచిన మనిషితోనే ఉండిపోతుంది. చాలామంది ఈ సాధన చేయడానికి ప్రయత్నించి పిచ్చివాళ్ళయ్యారు, కొందరైతే చనిపోయారు కూడా. అతను ఆదిత్య వైపు చూస్తూ, కొంతమంది తమ ప్రియమైన వాళ్లను తిరిగి తీసుకొచ్చారని కూడా చెప్తూ ఉంటారు. నీ ప్రేమ నిజమైనదైతే నీ భార్యను తిరిగి తీసుకురావడానికి ఇదే నీ చివరి అవకాశం అని చెప్పి కొన్ని పుస్తకాలను ఆదిత్య చేతిలో పెట్టాడు. ఇవి తీసుకెళ్ళు, బహుశా నీకు ఉపయోగపడతాయని ఆ యువ పురోహితుడు అన్నాడు. ఆ యువకుడు చెప్పిన మాటలు ఆదిత్య చెవుల్లో పదే పదే మారుమోగుతున్నాయి. ఇక ఆదిత్య గ్రామంలోని తన ఇంటికి చేరుకున్నాడు.
అక్కడ కూర్చొని ఆ పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. అతను తెలుసుకున్న విషయం ఒక్కటే. శవం పూర్తిగా కుళ్ళిపోవడానికి ముందే ఈ సాధన చేయాలి. అంటే ముందుగా ప్రియను అక్కడికి తీసుకురావాలి. ఇక సిటీలోని ప్రభుత్వ మార్చురీ దాదాపు ఖాళీగా ఉంది. ఒక్క సెక్యూరిటీ గార్డ్ మాత్రమే డ్యూటీలోనే నిద్రపోతున్నాడు. అప్పుడే వెనక ఉన్న కిటికీ నెమ్మదిగా తెరుచుకుంది. నల్లటి రెయిన్‌కోట్ వేసుకున్న ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అతనే ఆదిత్య. అతను నెమ్మదిగా ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. దానిపై ప్రియా ఆదిత్య శర్మ అని రాసుంది. ఆదిత్య గొంతు ఎండిపోయింది. వణుకుతున్న చేతులతో ఆ బాక్స్‌ను బయటికి లాగాడు. తెల్లటి క్లాత్‌ని తొలగించగానే ప్రియా మొహం కనిపించింది. పసుపు రంగులోకి మారిపోయిన ప్రాణం లేని మొహం. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఆదిత్య కళ్ళ నుంచి నీళ్లు జారాయి. అతను ప్రియా మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని నేరుగా శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ నేలపై బూడిద సింధూరంతో ఒక పెద్ద వృత్తాకార మండలం గీశాడు. ఆ మండలం మధ్యలోనే ప్రియా మృతదేహాన్ని ఉంచాడు. చుట్టూ కర్పూరం, ఆవాల నూనె, నల్లటి కొవ్వొత్తులు పెట్టాడు. చుట్టూ కాలుతున్న బూడిద వాసన వ్యాపించింది. ఆదిత్య భయంతో వణుకుతున్నాడు. కానీ అతని కళ్ళలో ఇప్పుడు ఒకటే లక్ష్యం ఉంది. ప్రియను తిరిగి తీసుకురావాలి. అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని ప్రియా శవం చుట్టూ నల్లటి కొవ్వొత్తులు వెలిగించాడు. ఆ తర్వాత నెమ్మదిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అతని గొంతు వణుకుతోంది. కొన్ని నిమిషాల వరకు అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ పుస్తకంలో చదివిన ఒక విషయం గుర్తుకొచ్చింది. సాధన మధ్యలో ఆపకూడదు. అతను మళ్ళీ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. సడన్గా అక్కడి టెంపరేచర్ చాలా చల్లగా మారిపోయింది. అంత చలి. ఆదిత్య ఊపిరి తీసుకున్న ప్రతిసారి నోటి నుంచి పొగలా బయటకొస్తోంది. ఇంతలో ప్రియా మృతదేహంలో ఒక చిన్న మార్పు. ప్రియా వేళ్ళు కొద్దిగా కదిలాయి. అయినా ఆదిత్య మంత్రాలు ఆపలేదు. అప్పుడే వెనుక నుంచి ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. ఆదిత్య భయంతో వెనక్కి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అతను మళ్ళీ ప్రియా వైపు చూశాడు. అప్పుడు అతని గుండె ఆగినంత పనైంది. ప్రియా తన నోటిని కొద్దిగా తెరిచింది. తన నోట్లో నుండి ఈగలు బయటకొస్తున్నాయి. 1, 2 కాదు, వందల కొద్ది ఈగలు ఆమె నోటి నుండి బయటకు రావడం మొదలుపెట్టాయి. సడన్గా ఆ చుట్టుపక్కల ఎటువంటి గాలి లేకున్నా ఆ క్యాండిల్ ఫ్లేమ్స్ ఏదో ఈదురుగాలులకు కదులుతున్నట్టు భయంకరంగా అటూ ఇటూ ఊగుతున్నాయి. ఇంతలో ప్రియా మూసుకున్న కళ్ళు ఒక్కసారిగా తెరిచింది. ఆ కళ్ళు తెల్లగా, పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అప్పుడే ఆదిత్యకు పుస్తకంలో చదివిన మాటలు గుర్తొచ్చాయి. సాధన మధ్యలో శవం కళ్ళను తెరిస్తే ఈ దశలో సాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ప్రియా శరీరం నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. ఆమె తల అసహజంగా పైకి లేస్తోంది. సడన్గా ప్రియ లేచి కూర్చుంది. ఆమె జుట్టంతా మొహం మీద పడుంది. నోటి నుంచి నల్లటి పదార్థం ఏదో కారుతోంది. ఆమె ఊపిరి తీసుకునే శబ్దం కూడా మనిషిలా లేదు. ఏదో అడవి మృగం భారీగా ఊపిరి తీసుకుంటున్నట్టుంది. ఆమె కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ప్రియా, నేనే ఆదిత్యను అంటూ ఆదిత్య ప్రియ చేతిని పట్టుకున్నాడు. ఆ చెయ్యి మంచు కంటే చల్లగా ఉంది. ఆమె మొహం నీలంగా మారుతోంది. కళ్ళలోని కనుపాపలు కనిపించడం లేదు. అది ఆదిత్యకు తెలిసిన ప్రియ అయితే కాదు. అయినా ఆదిత్య ప్రేమ, పిచ్చి అతని ఆలోచించే శక్తిని పూర్తిగా తీసేశాయి. అతను ఏమీ పట్టించుకోలేదు. ప్రియను కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను ఒక గదిలో బంధించాడు. మరుసటి రోజు ఆదిత్య తల్లి గ్రామంలోని అతని ఇంటికి వచ్చింది. బాబు, మనమిక చేసేదేమీ లేదు. కోడలు కూడా లేదు. ఆమెకు చివరి సంస్కారం చేసే అవకాశం కూడా మనకు రాలేదు. ఇక ఏమీ లేదు. మాతో వచ్చేయ్. మనం ఇక ఎప్పటికీ ఈ దరిద్రమైన ఇంటికి రాకూడదు అని అంది. ఆదిత్య మాత్రం నేనిక నుండి ఇక్కడే ఉంటానమ్మా, మీరు వెళ్ళండి అన్నాడు. అందరికీ ఆదిత్యకు జరిగిన షాక్ వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని అనిపించింది. కొంతకాలం తర్వాత అతను మామూలు మనిషి అవుతాడని భావించారు. అందుకే అతన్ని ఒంటరిగా వదిలి ఆదిత్య అమ్మా నాన్న వాళ్ళు సిటీకి తిరిగి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత అర్ధరాత్రి ఏదో వింత శబ్దం విని ఆదిత్య నిద్ర లేచాడు. అలా పైకి చూశాడు.
అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ప్రియా పైకప్పుకి తలకిందులుగా అతుక్కునుంది. అచ్చం ఒక గబ్బిలంలాగా. ఆమె పొడవాటి జుట్టు కిందకు వేలాడుతోంది. ఆమె పైకప్పు మీద ఉన్న ఒక బల్లిని పట్టుకుని జంతువులా నములుతోంది. ఆదిత్య భయపడుతూ, "ప్రియా, ఏం చేస్తున్నావు? కిందికి రా. నీకోసం భోజనం తీసుకొస్తాను" అన్నాడు. ఆ రాత్రి ఆదిత్య ఆమెకు కడుపు నిండా మటన్ తెచ్చిపెట్టాడు. తర్వాత కాసేపటికి తను నిద్రపోయాడు. కానీ అర్ధరాత్రి ఎందుకో తనకు నిద్ర పట్టక కళ్ళు తెరిచి చూశాడు. ప్రియా చేతుల్లో ఒక చనిపోయిన జంతువు ఉంది. ఆమె తన గోళ్లతో దాని మాంసాన్ని, అంటే దాని శరీరాన్ని చింపి చింపి తింటోంది. అది చూసిన ఆదిత్య మరుసటి రోజు నుంచి ఇంటికి పచ్చి మాంసం తీసుకురావడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి ఇల్లంతా కుళ్ళిపోయిన మాంసం వాసనతో నిండిపోయింది. తర్వాత ప్రియ నోటి నుంచి చిన్న చిన్న తెల్లటి పురుగులు బయటికి వస్తున్నాయి. ఆమె వాటిని కూడా నాలుకతో మళ్ళీ నోట్లోకి లాక్కొని తింటోంది. ఇంకో భయంకరమైన విషయం, సాధారణంగా ఉండాల్సిన ఆమె నీడ కూడా కనిపించడం మానేసింది. అయినా ఆదిత్య మాత్రం ఒకటే నమ్ముతున్నాడు, నా ప్రియ తిరిగి వచ్చింది. ఒకరోజు ఆదిత్య, "రా ప్రియా, నీ బట్టలు మారుస్తానంటూ" ఆమెను అద్దం ముందు నిలబెట్టాడు. అద్దంలో ఆమె మొహాన్ని చూసిన వెంటనే ఆదిత్య శరీరమంతా రోమాలు నిక్కబురుచుకున్నాయి. అద్దంలో కనిపిస్తున్న మొహం ప్రియది కాదు. ఆమె కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. నోరు అసహజంగా చాలా పొడవుగా ఉంది. మొహం మీద చర్మం చీలిపోయినట్టుగా ఉంది. అది ప్రియ కాదు. ఆమె శరీరంలో ఇంకేదో భయంకరమైన ఆత్మ నివసిస్తోంది. అప్పుడే గత కొన్ని రోజులుగా జరిగిన ప్రతి సంఘటన ఆదిత్యకు గుర్తొచ్చింది. మరుసటి రోజు ఉదయం అతను నేరుగా ఆశ్రమానికి పరిగెత్తాడు. అక్కడ అదే యువ పురోహితుడు బయట నిలబడి ఉన్నాడు. ఆదిత్య అతని దగ్గరికెళ్ళి కోపంగా, "నువ్వు చెప్పావు కదా ప్రియను తీసుకురావచ్చని, నువ్వు నాకు అబద్ధం చెప్పావు" అన్నాడు. "ఏమైంది?" అని ఆ యువకుడు అడగ్గా, "అది అది ప్రియ కాదు. నేను తన అసలు మొహాన్ని చూశాను. ఆమె లోపల ఇంకేదో ఉంది" అని చెప్పి శవసాధన తర్వాత జరిగిన ప్రతి విషయాన్ని అతనికి చెప్పాడు ఆదిత్య. యువ పురోహితుడి మొహం భయంతో చల్లబడిపోయింది. అప్పుడే ఆ సీనియర్ పురోహితుడు అక్కడికొచ్చాడు. వారి వెనక నిలబడి, "నేను ముందే చెప్పాను కదా, మరణం యొక్క నియమాలను ఉల్లంఘిస్తే దాని మూల్యం చాలా భయంకరంగా ఉంటుంది" అన్నాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూశారు. పురోహితుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన మొహంలో కోపం, భయం రెండూ కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆదిత్య, "గురూజీ, ఏ నియమం ఉల్లంఘించలేదో అది ప్రియనే, కానీ నా ప్రియ అయితే కాదు. ఏదో ఒకటి చేసి ఆమెను మళ్ళీ మునుపటిలా మార్చండి" అన్నాడు ఆదిత్య. అందుకు పురోహితుడు గట్టిగా, "అది ప్రియ కాదు. శవసాధన వల్ల చనిపోయిన మనిషి తిరిగి జీవించడు. ఆ శరీరాన్ని ఏదో దారి తప్పిన దుష్టశక్తి తనకు ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది. అందుకే చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించవచ్చు అని చెప్పే ఆ తప్పుడు పుస్తకాలను నేను ఒక పెట్టెలో పెట్టి బంధించి పెట్టాను. కానీ నా శిష్యుడు నా నమ్మకాన్ని మాత్రమే కాదు, దేవుడు సృష్టించిన జనన మరణ చక్రాన్ని కూడా విచ్ఛిన్నం చేశాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఆ శరీరంలో ఎంతకాలం ఉంటే అంత బలంగా మారుతుంది. ఆ తర్వాత దాన్ని ఆపడం అసాధ్యం" అన్నాడు. ఆదిత్య భయంతో, "గురూజీ, ఇప్పుడేం చేయాలి?" అని అడిగాడు. అందుకు పురోహితుడు, "ఆమెని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో మళ్ళీ అక్కడికే పంపాలి. అంటే ప్రియకు చివరి స్థానం శ్మశానమే. కానీ నువ్వు ఆమె శరీరాన్ని ఈ లోకంలోనే ఉంచేశావు. అందుకే అదిప్పుడు దుష్టశక్తులకు నిలయంగా మారిపోయింది" అంటూ పురోహితుడు ఆకాశం వైపు చూసి, "ఈరోజు అమావాస్య. చీకటి పడిన తర్వాత ఆమె శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. రాత్రి పడకముందే మనం ఈ పని పూర్తి చేయాలి" అంటూ ముగ్గురు వెంటనే ఆదిత్య ఇంటికి బయలుదేరారు. కాసేపటికి ఇంటి బయటకు చేరుకున్న వెంటనే వాళ్ళు నడుస్తున్న అడుగులు ఆపారు. లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆదిత్య భయంతో, "ఆ శబ్దాలు వింటున్నారా?" అని అడిగాడు. ఆ యువ పురోహితుడు నెమ్మదిగా, "ప్రియా శరీరంలో ఒక్క ఆత్మ కాదు, ఒకటి కంటే ఎక్కువ ఆత్మలు ఉన్నాయి" అన్నాడు. ఇంటి లోపల నుంచి ఏవో గుసగుసల శబ్దాలు వినిపిస్తున్నాయి. చాలామంది ఒకేసారి గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. ఇల్లు మొత్తం చీకటిలో మునిగిపోయింది. కుళ్ళిపోయిన మాంసం దుర్వాసన గతంలో కంటే మరింత భయంకరంగా ఉంది.
గోడల మీద నల్లటి చేతి ముద్రలు కనిపిస్తున్నాయి. అప్పుడే పై అంతస్తు నుంచి ఆదిత్య అని ఒక వాయిస్ వినిపించింది. పురోహితుడు వెంటనే ఆదిత్యని ఆపి, జవాబివ్వద్దు, అది నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఏం జరిగినా నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. యువ పురోహితుడు వెంటనే మంత్రాలు చదవడం ప్రారంభించాడు. ముగ్గురు ఇంట్లోకి వెళ్ళి నెమ్మదిగా పైకి వెళ్లారు. గది తలుపు అప్పటికే తెరిచే ఉంది. లోపల ప్రియ నేలపై కూర్చొని ఉంది. ఆమె వాళ్ల వైపు కాకుండా తన వీపు వాళ్ల వైపు చూపిస్తూ కూర్చుంది. ఆమె పొడవాటి జుట్టు మొత్తం నేల మీద పరుచుకొని ఉంది. ఆమె నెమ్మదిగా తల తిప్పడం మొదలుపెట్టింది. కానీ ఆమె శరీరం మాత్రం కదలటం లేదు. ఆమె మెడ మాత్రమే విచిత్రంగా వెనక్కి తిరుగుతోంది. అది చూసిన ఆదిత్య భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆదిత్య భయాన్ని చూసిన ప్రియ గట్టిగా నవ్వింది. ఆమె పళ్ళిప్పుడు పదునైన కూరల్లా మారిపోయాయి. నన్ను తిరిగి పంపించలేవో అని గట్టిగా అరిచింది. ఆదిత్య వణుకుతూ, నువ్వు నాకు మాటిచ్చావు కదా ప్రియా అన్నాడు. కాని ప్రియా విచిత్రంగా నవ్వుతోంది. అప్పుడు పురోహితుడు, నువ్వు ప్రియా కాదు అని అరిచి, దాన్ని పట్టుకో, మండలం లోపలికి తీసుకురండి, అక్కడ దాని శక్తి తగ్గుతుంది, అప్పుడు దాన్ని శ్మశానానికి తీసుకెళ్లగలం అంటూ ఉండగా ప్రియా ఒక్కసారిగా ఆదిత్య మీదకు దూకింది. అతన్ని గోడకు బలంగా విసిరి కొట్టింది. ఆ దెబ్బకు ఆదిత్య నోటి నుంచి రక్తం కూడా వస్తోంది. ఇంతలో ఆ యువ పురోహితుడు మంత్రాలు చదువుతూ ఆమె మీద గంగాజలం చల్లాడు. గంగాజలం ఆమె శరీరాన్ని తాకగానే ప్రియా భయంకరంగా అరిచింది. అప్పుడే ఆమె శరీరం నుంచి నల్లటి పొగల్లాంటి ఆకారాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. పురోహితుడు మంత్రాలు ఆపకుండా చదువుతూనే ఉన్నాడు. చివరకు చాలా కష్టపడి ఆమెను తాళ్లతో కట్టేశారు. ముగ్గురు ఆమెను కారులో ఎక్కించుకొని శ్మశానం వైపు బయలుదేరారు. కానీ శ్మశానం ముందు కారు చేరగానే ఆ కారు విచిత్రంగా దానంతట అదే ఆగిపోయింది. అదే సమయంలో వెనక నుంచి నెమ్మదిగా ఒక నవ్వు వినిపించింది. ఆదిత్య నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. వెనుక సీటులో ఇద్దరు ప్రియలు కూర్చొనున్నారు. ఒక్కసారిగా ఒక ప్రియ యువ పురోహితుడి గొంతు పట్టుకుంది. అది చూసిన సీనియర్ పురోహితుడు గట్టిగా మంత్రాలు చదవడం ప్రారంభించాడు. పురోహితుడి దగ్గరున్న కొద్దిగా విభూదిని ఆమె మొహం మీద చల్లాడు. అలా చల్లగానే ఆ దుష్ట ఆత్మ భయంకరంగా అరుస్తూ అక్కడి నుంచి మాయమైపోయింది. చివరికి వాళ్ళు ఎలాగోలా కష్టపడి ఆ శరీరాన్ని అదుపులోకి తీసుకుని శ్మశానం లోపలికి తీసుకెళ్లారు. ఆమెని చితిపై పడుకోబెట్టారు. పురోహితుడు చివరి మంత్రాన్ని చదవడం ప్రారంభించాడు. అప్పుడే ప్రియా ఆదిత్య వైపు చూస్తూ ఏడుస్తూ ఇలా అంటుంది, ఆదిత్య, నన్ను పంపించకో, నేను నీతోనే ఉండాలి, నేను బ్రతికే ఉన్నాను ఆదిత్య, నాకు ఊపిరి ఆడటం లేదు, నన్ను కాపాడు అంటోంది ప్రియా. అది విన్న ఆదిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇంతలో ఆదిత్య అని ఆమె మళ్ళీ పిలిచి మళ్ళీ భయంకరంగా నవ్వుతోంది. పురోహితుడు ఆదిత్యను చూసి, ఆమె నిన్ను మోసం చేస్తోంది, ప్రియా ఎప్పుడో వెళ్ళిపోయింది అన్నాడు. ఇక సరే అని ఆదిత్య కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. గుండెల్లో ఉన్న బాధను అదుపు చేసుకున్నాడు. వణుకుతున్న చేతులతో చితికి నిప్పంటించాడు. మంటలు నెమ్మదిగా పైకి ఎగిశాయి. పురోహితుడు చివరి మంత్రాన్ని పూర్తి చేశాడు. ఆ మంటల్లో ప్రియా శరీరంతో పాటు ఆమె కథ కూడా ముగిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి నేను కరెక్ట్ చేసుకోవడానికి మీ కామెంట్స్ నాకు యూజ్ అవుతాయి. ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి మళ్ళీ స్టోరీతో కలుద్దాం. అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.